వెల్కమ్ టు అవర్ ఛానల్ లాబంతుల రామమూర్తి వరల్డ్ టీచర్. ఈ బైపీసీ వాళ్ళకి, మెడికల్ వాళ్ళకి ప్రాక్టికల్ మెథడ్ ప్రవేశపెట్టింది ఎవరో తెలుసా? మన ఇండియనే, మన హిందూ దేశస్థుడే విష్ణు శర్మ అనేటువంటి పండితుడు. సుదర్శనుడి యొక్క కొడుకులు పరమ మూర్ఖులు. వాళ్ళకి రాజనీతి శాస్త్రాన్ని బోధించడానికని ఆయన నౌన్ టు అన్నౌన్ థియరీ, ప్లేవే మెథడు, కిండర్ గార్డెన్ మెథడు చూడండి. ఇలాంటివన్నీ కూడా ఎవడో వాడు అమెరికా రష్యా శాస్త్రజ్ఞులు అనుకుంటున్నారు. మన వాళ్ళు కాదు, మనవాడే, మన ఇండియన్ అయినటువంటి విష్ణు శర్మే అన్నమాట కనిపెట్టింది. వాళ్ళ కోసం వాళ్ళ శరీరాలు పెరిగాయి ఒక్కసారి కాడిదల్లాగా, 30-40 ఏళ్ళు వచ్చాయి. కానీ విద్యాగంధ శూన్యులు అన్నమాట సుదర్శనుడు కొడుకులు. వాళ్ళ కోసమని ఆయన పంచతంత్రాన్ని రాయాల్సి వచ్చింది. పంచతంత్రంలో రాజనీతి శాస్త్రం మొత్తం ఉంటుందన్నమాట. మిత్రలాభం, మిత్రభేదం, కాక ఉలూకీయం, లబ్ధ ప్రణాశ, అపరీక్షిత కారకం, అవి పంచతంత్రాలు అంటే. మానవుడి యొక్క పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు ఈ మధ్యలో ఒక పెద్ద జగన్ నాటకం. ఆ నాటకంలో వీడు ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలో చెప్పాడు. అదే పంచతంత్రం. అందుకే పంచతంత్ర కథల్లో ఎక్కడా కూడా మనుషులు కనపడరు. బొమ్మలు, క్రిములు, కీటకాలు, జంతువులు, పాములు, కప్పలు, ముంగిసలు, సింహాలు, ఏనుగులు అవి కనపడేది. వాటి ద్వారా రాజనీతి శాస్త్రాన్ని చెప్పాడు మహానుభావుడు. అదే ప్రాక్టికల్ మెథడ్ అంటే అది అన్నమాట. చిన్నపిల్లలకి ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పాఠం చెప్పేటప్పుడు ఒకసారి పాఠం చేయడం వాడికి అర్థం కాదు. అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం? మ్యాప్ చార్ట్ వేయించడం కానీ, లేకపోతే బజార్లో దొరికేటువంటి బొమ్మలు తీసుకొచ్చి వాటి ద్వారా పాఠాన్ని చెప్పాలన్నమాట. ఇలాంటివన్నీ చెప్పినటువంటి వాడు ఆయన మహానుభావుడు విష్ణు శర్మే, మన భారతీయుడే అంటల్లో సందేహం ఏమీ లేదన్నమాట. ఆ పంచతంత్రాన్ని ఆధారంగా చేసుకొని నారాయణ పండితుడు హితోపదేశం అనేటువంటి దాన్ని రాశాడు. ఆ హితోపదేశాన్ని ఆయన ఏం చేశాడంటే 4 భాగాలుగా చేశాడు. మిత్రలాభం, మిత్రభేదం, సంధి, విగ్రహం. ఇది చతుర్షు భాగేషు హితోపదేశ విభక్త నారాయణ పండిత. అందులో సంధి అనేటువంటి దాని నుండి తీసుకోబడినటువంటిది మంద విషసర్ప కథ. మంద అంటే మంపు, విషసర్పం అంటే విషం, నాగు, విషంతో కూడుకున్నటువంటి పాము అన్నమాట. పాము అంటే విషపూరితమైనటువంటిది. అది ఎలా ఉంది? మంపుగా ఉంది. పాపం వయసు అంతా అయిపోయింది, కానీ కప్పల్ని తినాలనే కోరిక మాత్రం ఉంది. వయసు అయిపోయినా కోరికలు మాత్రం ఏం తగ్గలేదన్నమాట. మరి ఏం చేయాలి? శరీరమేమో నడవలేనటువంటి పరిస్థితి, కళ్ళు కనపడట్లే, అసలు ఏమీ వినపడట్లే, కదలలేనటువంటి పరిస్థితి, ముసలిదైపోయింది అనమాట. 70-80 ఏళ్ళు వచ్చాయి. కానీ దాని కోరిక మాత్రం తగ్గలే, కోరికలు తగ్గలే. మరి ఎలా మరి? అందుకని అది ఏం చేసింది? ఒక ప్లాన్ వేసింది అనమాట. ఆ చెరువు నిండా కప్పలు ఉన్నాయి. చెరువు ఒడ్డున మంపుగా పడుకొని ఉందన్నమాట ఆ పాము. ఆ కప్పలకు అనుమానం వచ్చింది, ఇదేందిరా, మన శత్రువు కదా, మన మాంసం అంటే దీనికి ఇష్టం, పైగా ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉంది మంపుగా అని అనుమానం వచ్చింది. ఒక్క కప్ప పిల్ల వచ్చి అడిగిందనమాట, కిమర్థం మాం భక్షయసి, ఎందుకని మమ్మల్ని తినడం లేదు అని అడిగింది. అప్పుడు అది నాతోటి నీకెందుకులే అంది. నాకు బ్రాహ్మణుడు యొక్క శాపం ఉంది, మీరు వచ్చినా మిమ్మల్ని ఏం చేయను నేను, నీ తలకాయ 1000 ఒక్కలవుతుంది అని శపించాడు ఒక బ్రాహ్మణుడు. పైగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను మొయ్యమని చెప్పాడు అనమాట. మీకు మానసిక ఆనందాన్ని కలిగించమన్నాడు. ఎక్స్కర్షన్, మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోమన్నాడు, అక్కడికి తీసుకుపోతా. సుదూర తీరంలో సువిశాలమైనటువంటి ప్రదేశాల్లో అక్కడ పెద్ద చెరువులు ఉన్నాయన్నమాట. వాటి నిండా మీ ఫ్రెండ్స్ అందరు, మీ బంధువులు అందరు ఉన్నారు. కాబట్టి వాళ్ళని చూపిస్తా, మిమ్మల్ని నేనేం చేయను. మాయ మాటలన్నీ చెప్పింది. పాపం నమ్మాడు. మీ చెట్టు చివరికి ఏమైంది? చెరువు మొత్తం ఖాళీ చేసింది. వాళ్ళ రాజు అయినటువంటి జలపాదులు అనేటువంటి వాడిని కూడా మింగేసింది. దీనివల్ల మనకు తెలిసేది ఏంటంటే, విష్ణు శర్మ గారు చెప్పేది, ఈ నారాయణ పండితుడు చెప్పేది ఏంటంటే, 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. నెంబర్ 1, శత్రువుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు. మనల్ని మోసం చేసేటువంటి వాడు 100 మాటలు చెప్తాడు. వాడి మాట నమ్మినట్లయితే జీవితం నాశనం అవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే, అవసరమైతే మనం శత్రువుతో కూడా స్నేహం చేయాల్సి వస్తుంది, తప్పదన్నమాట అది. అందుకే మన నరేంద్ర మోడీ మహానుభావుడు, మన ప్రధానమంత్రి ఉండాల్సిన కరెక్ట్ అయినటువంటి వాడు వచ్చాడు ప్రధానమంత్రి ఇండియాకి. ఇటువంటి వాడు రాడేమో, ఇంతవరకు రాలేదు, ఇంకా ముందు రాడేమో అనిపిస్తుంది అనమాట.
హిందూ దేశం అంటే ఏదో చెప్తున్నాడు అనమాట. ప్రపంచ దేశాలంటే ఇప్పుడు హిందూయిజం అంటే ఏదో చెప్తున్నాడు ఆయన. శత్రు దేశాలతో కూడా స్నేహం చేస్తున్నాడు. చూడండి, శత్రువుని శత్రువుగా చూడట్లే. ఎందువల్ల ఈ పంచతంత్ర అన్ని చదివాడు కాబట్టి తెలుస్తుంది అనమాట. సంస్కృత భాష యొక్క గొప్పతనం నందమూరి తారక రామారావు గారికి ఆయనకే తెలుసు. అందుకే సంస్కృతం తెలుగు వాళ్ళకి అన్నం పెట్టింది ఆయనే అనమాట. అటు ఆ రెండు భాషలకు ఇబ్బంది ఏం లేదు. మన ముఖ్యమంత్రి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే అన్నాడు. మన దేశం తెలుగు దేశం, మనం తెలుగు వాళ్ళం, మన ప్రాంతం తెలుగు ప్రాంతం, తెలుగు ప్రదేశమై ఉండి తెలుగు భాషని, దానికి మూలమైన సంస్కృత భాషని మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా విస్మరించం, దాన్ని ఇంకా ప్రపంచ ప్రసిద్ధి చేస్తామని చెప్పాడు నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి సంస్కృతం తెలుగు వాటికి ఎటువంటి ఇబ్బంది మాత్రం లేనే లేదు అనేటువంటిది నిజం. ఇంకా ఈయన చెప్పాడు చూడండి, రెండు విషయాలని చెప్పాం కదా. ఒకటి, శత్రువుని నమ్మకూడదు. రెండోది, అవసరమైతే శత్రువుతో కూడా స్నేహం చేయాలి, మన పని పూర్తి చేసుకోవాలంటే. రెండు విషయాలు మాత్రం దీంట్లో ఉన్నాయి. చూడండి ఏం చెప్తున్నాడు. ద సర్పెంట్ narrated his story in this way. Dear friend, in Brahmapuram there lives Brahmin named Kaundinya. He had a son by name Susila. One day, unfortunately, he was bitten by me. Seeing his boy dead, Kaundinya fainted with grief and fell into the ground. His relatives consoled him many ways. One of them, a scholar named Kapila, said like this. బ్రహ్మపురం అనేటువంటి నగరం, అక్కడ కౌండిన్యుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, ఆయనకి ఒకే ఒక కొడుకు సుశీలుడు. వాడి 20-25 సంవత్సరాలు వచ్చాయి. అందించినటువంటి కొడుకు, వాడిని నేను కాటేశా అని పాము చెప్తున్నాడు. మాయమాట, ఇవన్నీ అబద్ధమే చెప్పేది. శత్రువుని మనం మందారిలో తిప్పుకోవాలి అంటే మాయమాటలు చెప్పాలి. మన దారికి వచ్చిన తర్వాత ఇంకా వాడిని వదిలేయాలని చెప్తున్నాడు అనమాట, మన పని పూర్తయిన తర్వాత. కాబట్టి వాడిని నేను కాటేసా, చనిపోయాడు. 180 వచ్చి చనిపోయాడు అనమాట. కాటేసిన ఆ మూలనే పడున్నా నేను. బంధువులు స్నేహితులు అందరూ వచ్చి ఆయన పాప బ్రాహ్మణుని ఓదారుస్తున్నారు అనమాట. శవం మీద పడి ఏడుస్తుంది. వాళ్ళలో కపిలుడు అనేటువంటి ఒక బ్రహ్మచారి వచ్చాడు. ఆయన చెప్తున్నాడు, ఆత్మజ్ఞానాన్ని చెప్తున్నాడు. ఓ కౌండిన్య, వై ఆర్ యూ క్రయింగ్ స్టూపిడ్లీ? Death is the content for the beings. Enter now or 100 years later. మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః. పుట్టినటువంటి ప్రతి ఒక్కడికి మరణం అనేటువంటి తప్పదు, అది నీకు తెలుసు కదా. మరి ఎందుకని నీవే 10 మందికి చెప్పాల్సిన బ్రాహ్మణుడు అయినటువంటి నీవే ఈ విధంగా శవం మీద పడి ఏడుస్తున్నావు? వాడి మొహాన బ్రహ్మదేవుడు అలా రాశాడు. లలాట లిఖితాన్ రేఖాన్ పరిమార్ష్టం నశక్యతే. దా రాతను ఎవడు కూడా మార్చలేడు. పాము కాడు ద్వారా మరణించాలి అని రాశాడు. పోయాడు, చనిపోయాడు. ఇంకెందుకయ్యా ఏడుస్తావు? ఏడ్చి నువ్వు చనిపోతావు. తర్వాత నీ భార్య పాప ముసలాం ఆమె చచ్చిపోతుంది. మొత్తం కూడా ఈ ఇల్లు పొలాలు మొత్తం కూడా బంధువులు, గవర్నమెంట్ ఎవరో కూడా ఆక్రమించుకుంటారు. వాటి ప్రశాంతంగా పోయినటువంటి వాడు నువ్వు ఎంత ఏడ్చినా వస్తాడా? రాడు. వాటి ప్రశాంతంగా మహాత్ముల యొక్క ప్రవచనాలు వింటూ నీ ఇంట్లో ఉండవయ్యా అని చెప్పాడు. అప్పుడు ఆయన అన్నాడు అనమాట, దిస్ బాడీ విచ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ద 5 elements marriage them again. All states of the adolescence from youth, life, wealth, extra are not permanent. చూడండి ఏం చెప్తున్నాడు. నీ యొక్క అందం కానీ, నీ వయస్సు కానీ, ఆరోగ్యం కానీ, నీ చదువు కానీ చివరికి నువ్వే శాశ్వతం కాదు. మృత్యుర్వై ప్రాణినాం ధ్రువః. ఎప్పుడు పోతాడో తెలియదన్నమాట. కాబట్టి పెడిస్ట్రియన్స్ ద గ్యాథర్ అండర్ ద షేడ్ ఆఫ్ ద ట్రీ ఇన్ ద రెస్ట్. చూడేం చెప్పాడు. ఏ విధంగా బాటసారులో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకొని వెళ్ళిపోతారో ఆ విధమైనటువంటిది మానవుడి జీవితం కూడా. అగైన్ దే విల్ సపరేట్. సచ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో కంట్రోల్ యువర్ సెల్ఫ్, లీవ్ ద గ్రీఫ్. కాబట్టి నిన్ను నీవు కంట్రోల్ చేసుకొని ప్రశాంతంగా ఉండు. దహన సంస్కారాలన్నీ చేసి ప్రశాంతంగా ఉండు. Enlightened by those words, Kaundinya told that they could not bear the hell of family life in this world and wanted to go to the forest. చూడండి ఆయన చెప్పాడు, నువ్వంటే బ్రహ్మచారి కాబట్టి ఏం చదువుతావు? సత్రం భోజనం మఠం నిద్ర. బ్రహ్మచారి భార్యాపిల్ల సంగతి వాడికి ఏం తెలుసు? బ్రహ్మచారి తెలుసా? బాధ్యతలు ఇవన్నీ తెలియదు. ఏ చెట్టు కింద నిద్రపోవచ్చు, ఏ సత్రంలో పండుకోవచ్చు. సత్రం భోజనం మఠం నిద్ర.
కాబట్టి ఒక్క కొడుకు ఉన్నటువంటి యొక్క తండ్రికి ఆ ఒక్క కొడుకు మరణిస్తే ఉండేటువంటి బాధ వాడికే తెలుస్తుంది. ఏమన్నా రోగాలు వచ్చినా ఏమొచ్చినా మిగిలిన వాళ్ళని ఒకటి మాటలు చెప్పేవాళ్ళు, ట్యాబ్లెట్ కూడా ఇవ్వరన్నమాట. నీ కొడుకులే నీకు తనినా కొట్టినా ఏం చేసినా నీ పిల్లలే నిన్ను రక్షించేట చివరి. ఒకే ఒక కొడుకు పోయాడు, నా పరిస్థితి ఏంది అని పాపం బాధపడుతున్నాడు అనమాట. బట్ కపిల అబ్జెక్టెడ్ టు ఇట్ అండ్ సెడ్ లైక్ దిస్, ఓ మ్యాన్, ఈవెన్ ద ఫారెస్ట్, ఇఫ్ వన్ డస్ నాట్ గివ్ అప్ డిజైర్స్, వన్ కెనాట్ బీ హ్యాపీ. బట్ ఫర్ one who can control his five senses, every place becomes heritage. నివృత్త రాగస్య గృహం తపోవనం. చూడండి ఎంత బాగా చెప్పాడో హితోపదేశకర్త. నీ భార్య, పిల్లలు, సంసారం వీటి మీద అతి ప్రేమ, నీకు అతి ప్రేమ ఉండొచ్చు. భార్యా పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ అతిగా ఉంటే ప్రమాదకరం. నీ పిల్లల మీద నీకు ఎప్పుడైతే ప్రేమ ఎక్కువగా ఉంటే, వాడు హాస్టల్లో ఉంటే వాడి మీదనే చేసా, వాడికి నీ మీదనే చేసాం. వాడు చదువు ఎప్పుడు రావాలి, ఎప్పుడు బాగుపడాలి. కాబట్టి అతి ప్రేమ అనేటువంటిది ఆత్మహత్య కంటే ప్రమాదకరం అని చెప్తున్నాడు ఈ మహానుభావుడు. అతి ప్రేమ పనికిరాదు దేని మీద, ఏ వ్యక్తుల మీద కూడా. ప్రేమించు, అతిగా ప్రేమించొద్దు అని చెప్తున్నాడు అనమాట. నీ కొడుకంటే నీకు అతి ప్రేమ, అందువల్ల ఈరోజు నువ్వు వాడు కాస్త పోయేసరికి ఏడుస్తున్నావు. కాబట్టి నువ్వు ఇక్కడికి పోయి అడవులలోకి పోయినా కానీ, ఎక్కడికి పోయినా కానీ మనశ్శాంతి ఉండదు. ఇక్కడ నీ ఇంట్లోనే నీకు మనశ్శాంతి లేకపోతే నువ్వు అడవులో పోయినా కానీ మనశ్శాంతి అనేది ఉండదు. నీకు చేరిన కాలేజీలోనే నీకు గిట్టకపోతే, నువ్వు చేరినటువంటి హాస్టలే నీకు గిట్టకపోతే, నువ్వు భూమండలంలో ఎక్కడికి పోయినా, ఏ కాలేజీకి పోయినా, ఏ హాస్టల్ పోయినా అంతే అనమాట. నీ బతుకు అంతే, ఏది గిట్టదు నీకు. అది నీవు ఉన్నటువంటి చోటనే ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్తున్నాడు. అన్నికి మైండే కారణం అని చెప్తున్నాడు. నివృత్త రాగస్య గృహం తపోవనం. హ్యాపీనెస్ మీన్స్ to leave this world filled with birth, death, diseases, againing, grief, etc. This family is the worthless. In this world, there is no happiness except sorrow. The effort to overcome sorrow is called happiness. Leave friendship if it is not possible to do so. Friendship with good people, friendship with good persons is like a medicine. సతాం సంగోహి భేషజం. నవరసాలతో కూడున్నటువంటి సంసారాన్ని మొత్తం అనుభవించి వాడి చివరికి ఎక్కడికి శాంతరసానికి పోవాల్సింది. ప్రతి ఒక్కడు కూడా తప్పదన్నమాట. ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి పోవాల్సింది తప్పదన్నమాట. అయితే ఈ లోపు ఇదంతా ఒక జగన్నాటకం. ఇదంతా కూడా ఎక్కడి నుంచి అయితే బయలుదేరావో అక్కడికి తప్పదు. కాబట్టి సతాం సంగోహి భేషజం. నువ్వు చేయాల్సింది ఒకటి, అంతకంటే చేయగలిగింది ఏం లేదు. దేవుడు ఉన్నాడా లేడా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టు. ముందు అసలు నీ వల్ల 10 మందికి ఉపయోగం ఏంటి అనేటువంటి దాన్ని ఆలోచించుకో. నువ్వు చచ్చేలోపు నీ వల్ల ఎవరికైనా ఒక్కడికైనా మేలు జరిగిందా అనేటువంటి దానిలో ఆలోచించు. మహాత్ముల యొక్క ప్రవచనాలు విను. ఎక్కడికో పోవాల్సిన పనిలే, నువ్వు ఉండే ప్రదేశంలోనే మహాత్ముల యొక్క ప్రవచనాలు వింటూ కాలం గడుపుతూ ఉండు, దైవత్వాన్ని పొందుతావు. సతాం సంగోహి భేషజం. సజ్జన సాంగత్యమే ఔషధం భవతి. సజ్జన సాంగత్యం, వాళ్ళ యొక్క ప్రవచనాలు అవే ఔషధం లాంటివి. మామూలుగా ఒంటికి ఏమన్నా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి పోతాం, శారీరక రోగాలు నయం చేస్తారు. కానీ మానసిక రోగాలు దానికి మందే లేదు. మానసిక రోగానికి పోవాలి అంటే ఒకటే దానికి కారణం, ప్రవచనాలే. అందుకంటే మార్గం లేదు. మంచి మాటలు వింటవి. అందుకే నువ్వు స్నేహం చేసేటప్పుడే ఆలోచించు. మంచి వ్యక్తితో స్నేహం చేయి, మంచి మాటలు వింటూ ఉండు అని చెప్పాడు అన్నమాట. ద సర్పెంట్ అగైన్ సెడ్, హీరింగ్ దోస్ వర్డ్స్ కౌండిన్య అగ్రీడ్. ఆ మాటలన్నీ విన్నాడు ఆయన, పాపం విని అగ్రీ అయ్యాడు. బట్ హీ కుడ్ నాట్ కంట్రోల్ హిజ్ మేనేజర్ హిజ్ యాంగర్ అండ్ కర్స్డ్ మీ టు బికమ్ ఏ వెహికల్ ఆఫ్ ద ఫ్రాగ్స్. సిన్స్ దట్ డే ఐ హ్యావ్ బీన్ లివింగ్ హీర్ అండ్ ఐ ఆమ్ వెయిటింగ్ టు సర్వ్ ద ఫ్రాగ్స్. అప్పుడు ఆయన ఓదార్చి నన్ను చూశాడనమాట. అక్కడే ఉంది కదా చెప్తుండే పాము, ఇవన్నీ మాయ మాటలేనండి. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పేది మీకు కప్పలు దాని ఆ పాము ఇవన్నీ కూడా మాయ మాటలే, నమ్మించడానికి, శత్రువుని తనలో చేర్చుకోవడానికి అనమాట. ఇవన్నీ కౌండిన్యుడు లేడు, కపిలుడు లేడు, సుశీలుడు లేడు, బ్రహ్మపురము లేదు. ఇది చెప్పేదంతా అబద్ధం అనమాట, నమ్మించడానికి చెప్తుంది. వాటిని నాశనం చేయడానికి చెప్తున్నది ఇదంతా. చెప్పి నా వైపు చూసి నన్ను శాపం పెట్టాడు ఆయన. ఏమని? మండూకానాం వాహనం భవిష్యసి.
బ్రాహ్మణుడికి అయినటువంటి ఒక్కగానొక్క కొడుకుని సుశీలుని నువ్వు చంపావు కాబట్టి నీకిష్టమైనటువంటి కప్పల మాంసాన్ని తినకూడదు. ఏ ఒక్క కప్ప మాంసం అయినా తినాలన్న ఆలోచన వచ్చినట్లయితే నీ తలకాయ 1000 ఒక్కలవి మరణిస్తావు. అది బ్రాహ్మణ శాపం ఉంది నాకుంది అంటుంది అన్నమాట. ఇది మండూకానాం వాహనం పై ఇంకోటి చెప్పాడు, కప్పల్ని మోస్తూ ఉండు, వారికి ఆనందాన్ని కలిగిస్తూ ఉండు అని చెప్పాడు. కాబట్టి మీ అందరూ వచ్చి నా వీపు మీద ఎక్కండి, మిమ్మల్ని ఆనందించేటువంటి ప్రదేశానికి తీసుకుపోతా. సుదూర ప్రాంతాల్లో ఎన్నో నదులు ఉన్నాయన్నమాట. వాటిల్లో మీ ఫ్రెండ్స్ బంధువులు చాలామంది ఉన్నారు కప్పలు, వాటితో హాయిగా మిమ్మల్ని చూపిస్తానని చెప్పింది. పాపం ఈ మాయ మాటలన్నీ కూడా అమాయకులైనటువంటి కప్పలు. ఇంకేముంది, దాని మీదకి వచ్చాయి, తీసుకుపోయింది. ఆ తుప్పలల్లోకి చెట్లల్లోకి అటు తీసుకుపోయింది అనమాట. తీసుకుపోయి ఏం చేసింది, వాటన్నిటినీ కూడా మింగేసింది. మింగేసి ఎముకలన్నింటినీ కూడా అవతల పారేసింది. అవి ఎలాంటి తుప్పలు అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారండి, ఇదిగో అవి కనిపిస్తున్నాయి కదా మీకు, చెట్లు అన్ని తుప్పలు. అటువంటి వాటిలలోకి తీసుకుపోయి ఆ మండూకాల మొత్తాన్ని కూడా నాశనం చేసిందనమాట. ఏది, ఈ పాము. లేటర్ ద ఫ్రాగ్ మెట్ హిజ్ ఫ్రాగ్ కింగ్. వాళ్ళ రాజు ఉన్నాడు ఒకడు, ఆయన పేరు జలపాదుడు. said everything he had heard. Then the frog king came and sat the serpent his back. వెన్నొచ్చి దాని వీపు మీదకి ఎక్కాయి. ఇట్ మూడ్ ఇట్ డిఫరెంట్ వేస్. ఇంకా అది డిఫరెంట్ వేస్లో వెళ్ళిపోతుంది వాడు స్పీడ్గా. ద నెక్స్ట్ డే దట్ హీ హ్యాడ్ నథింగ్ టు ఈట్, ద కింగ్ ఆఫ్ ఫ్రాగ్స్ బికేమ్ జనరస్ అండ్ గేవ్ హిమ్ ద పర్మిషన్ టు ఈట్ ఫ్రాగ్స్. చూడండి ఏం చెప్పిన, నాకు చాలా ఆకలిగా ఉంది అని అది ఇదండి. పాపం అది పర్మిషన్ ఇచ్చిందట తినమని కప్పల్ని. ద సర్పెంట్ ఫెల్ట్ వెరీ గ్లాడ్ అండ్ ఏట్ ఆల్ ద ఫ్రాగ్స్ ఇన్ ద ట్యాంక్ 1 by 1. ఒకదాని తర్వాత ఒకదాన్ని ఆ చెరువు మొత్తం ఖాళీ చేసింది, కప్పలన్నింటినీ మింగేసింది. ఎట్ లాస్ట్ చివరికి ఏమైంది, ద సర్పెంట్ ఏట్ ద ఫ్రాగ్ కింగ్ ఆల్సో. ఆ సర్పెంట్ ఇదేం చేసింది, ఆ ఫ్రాగ్ కింగ్ కప్పలకు రాదు పాపం జలపాదులు, వాణ్ణి కూడా మింగేసింది చివరికి. Therefore the wise man must serve even an enemy to achieve his goal. కానీ నాశనం చేసేటువంటి వాడు నీకు ఎన్నో మాయ మాటలు చెప్తుంటాడు. అవన్నీ కూడా నీవు నమ్మినట్లయితే నీ జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుంది. అవసరమైతే శత్రువుతో కూడా స్నేహం చేయాలి అనేది చెప్పాడు. కౌండిన్యస్య పుత్ర సుశీల మండూకనాథ జలపాద హితోపదేశ నారాయణ పండితేన విరచిత. కాబట్టి అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రులకి, మీకు పాఠాలు చెప్పేటువంటి ఆ లెక్చరర్స్కి, మీ యాజమాన్యానికి మంచి పేరు తీసుకురండి. ఎందుకంటే మీ లెక్చరర్స్ ఎంతవరకు అంటే, ఇప్పుడు ఒక ఆవును తీసుకుపోయి చెరువులో తీసేంతవరకే, అది నీళ్లు తాగలేదనుకో దాని నోట్లో గొట్టం పెట్టి నీళ్లు పోస్తాడా, అది తాగలేకపోతే ఏం చేయలేడనమాట. కాబట్టి ఇంకా 3-4 రోజులే పబ్లిక్ పరీక్షలు ఉన్నాయి మీకు ఇంటర్మీడియట్ వాళ్ళకి. కాబట్టి మీకు మీ ప్రాక్టీస్ చేసుకుంటూ మీకు డౌట్ ఏమైనా ఉంటే ఆ మాస్టర్ని అడగడం, లేకపోతే చదువుకుంటూ ప్రాక్టీస్ చేసుకోవటమే. ఇంక ఇప్పటి నుంచి 10th వాళ్ళైనా ఇంటర్ వాళ్ళైనా కానీ చదవద్దు, చదువుకోవాకండి, తిట్టంగా తినండి, ప్రశాంతంగా ప్రాక్టీస్ చేసుకుంటూ కూర్చో. ఇంతవరకు చదివింది చాలు, ఈ 2-3 రోజులు ఏడ్చేది ఏముండదు అనమాట. ఇంతవరకు చదివినటువంటి దాన్నే తప్పులు లేకుండా రాయటంలో ఉంటుంది. సంవత్సరం మొత్తం చదివిన దాన్ని 3 గంటలలో, 2 గంటలలో గ్రామర్ మొత్తం అయిపోవాలి. గ్రామర్కి ఫుల్ మార్క్స్ ఉంటాయి. నువ్వు రాసే ఎస్ఏలు 3-4 రాస్తారు అనమాట. కాబట్టి ఏంటంటే ఫుల్ మార్క్స్ ఉంటాయి. ఏది, గ్రామర్కి మొత్తం. గ్రామర్ మొత్తం 2 గంటలలో అయిపోవాలి. ఒక ఎస్ఏలకి గంట టైం ఎందుకు రాయలేవు? ఆ ఎస్ఏలు కూడా రాసేటప్పుడు ఏంటి, కొటేషన్స్ ఎక్కువగా, సంస్కృత వాక్యాలు ఎక్కువగా ఉండాలి. ఆ విధంగా ఉంటే మీకు 5-5.5 మార్కులు వేస్తారు. ఎస్ఏలకు 5 వేస్తే 98 వస్తాయి. 5.5 వేస్తే 99. ఎస్ఏలకు మార్కులు వాళ్ళ ఇష్టం అనమాట. కాబట్టి మీరు సొంతగా రాయటటువంటి చేయవాకండి. సొంతగా రాసి ఆ పదాలు రావు నీకు. మీ మాస్టర్లు చెప్పినటువంటి, మీకు యాజమాన్యం ఇచ్చినటువంటి మెటీరియల్స్ క్షుణ్ణంగా చదివి ఒక్కొక్క పేరాని 3 సార్లు చదవండి. ఇంక ఇప్పటి నుంచి ఈ 3 రోజులే మీకు పబ్లిక్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇంతవరకు చదివింది చాలు. ఈ 3-4 రోజులు ప్రశాంతంగా హాయిగా తినండి, ఆరోగ్యం చూసుకోండి. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఎవడం ఏం చేయాలి, పరీక్షలు రాయడానికి మనం ఉండాలి ముందు.
అంటే ప్రశాంతంగా దిట్టంగా తినండి, హాయిగా నిద్రపోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఇంతవరకు జరిగింది చాలు. సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకోండి. ఎగ్జామ్స్ అన్నీ ఈజీగానే ఉంటాయి పేపర్లు, కానీ మనం రాయటంలోనే పోతాయి అన్నమాట. కాబట్టి ప్రాక్టీస్ అనేటువంటిది మెయిన్ ఎవరికైనా కానీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లావంతుల రామమూర్తి వరల్డ్ టీచర్.